కిన్నెరసాని డ్యామ్ కి అయితే వెళ్తున్నాము. మేము ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. చూడాలి, లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంటదంట, చూద్దాం. చెల్లి వాళ్ళు కిన్నెరసానికి దగ్గరలోనైతే ఉంటారు. ఇక్కడ పెద్దగా కట్టింది కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారో చాలా మంది తెలిసే ఉంటది. తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చెయ్యండి. మా మరిదైతే డ్రైవింగ్ చేస్తున్నారు చక్కగా. వచ్చేసామండి మొత్తానికి. కిన్నెరసాని ప్రాజెక్ట్ అని రాసింది చూడండి ఇక్కడ, కిన్నెరసాని డ్యాము. ఇక్కడ పార్క్ అయితే ఉంది, ఇందులో చాలా యానిమల్స్ అయితే ఉన్నాయంట. మేము వెళ్ళే వరకు చాలా లేట్ అయింది, ఇంకా అందుకే కొన్ని యానిమల్స్ అయితే చక్కగా దగ్గరగా వెళ్ళైతే చూసాము. ఇక్కడ జింకలు చూడండి, ఈ డీర్లు అయితే చక్కగా మనం గడ్డి పెడితే దగ్గరకు వచ్చి అయితే తింటున్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి, ముద్దొస్తున్నాయి వీటిని చూస్తూ ఉంటే మాత్రం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ డీర్స్కి గడ్డి తినిపించడానికి మనకు అందుబాటులోనే గడ్డి అయితే ఇక్కడ పెట్టారు. ఈ చిన్న పాప కూడా చక్కగా తినిపిస్తూ ఉంటే అవి మంచిగా దగ్గరకు వచ్చి అయితే తింటున్నాయి. ఇంకా ఇక్కడైతే వైట్వి డక్స్ అయితే ఉన్నాయి, బాతులు. ఇక్కడ చిన్న పాండ్ అయితే ఉంది చూడండి, దీంట్లో వాటర్ మంచిగా అయితే కనిపిస్తున్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా చల్లటి గాలి అయితే వస్తుంది. పిల్లలు ఎక్కువగా ఫోన్లో చూడకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి పార్కులకు అయితే తీసుకురావాలి. తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నారు, ఇంకా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే మేము, ఇంకా నేను మా హస్బెండ్. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా పిల్లలు ఫొటోస్ దిగుతూ ఉంటే ఈ మంకీలు కూడా సైలెంట్గా అయితే కూర్చొని పోజులు అయితే ఇస్తున్నాయి. ఫోటోలు అయితే పెట్టారు. ముసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అంట అండి. ఇక్కడైతే వాటర్లో దిగే వాళ్ళకైతే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు, ఇందులో ముసళ్ళు ఉంటాయంట. ఈ వాటర్లో క్రోకోడైల్స్ చాలా ఉన్నాయంట. ఈ వాటర్ని దగ్గరగా చూడడానికి ఈ డ్యామ్ నుంచి కిందకి స్టెప్స్ అయితే ఉన్నాయి, దిగి అయితే కిందకైతే వెళ్ళి చూడొచ్చు. అలా వెళ్ళినప్పుడు కింద క్రోకోడైల్స్ ఉన్నాయి అనేసి చాలా బోర్డులు అయితే పెట్టారు. ఈ మంకీని చూడండి, రింగు మీద ఎంత చక్కగా కూర్చుందో. మా హస్బెండ్ అయితే చక్కగా మా తమ్ముడు వాళ్ళ పిల్లలతోనే ఇంకా మా చెల్లి వాళ్ళ పాపతోనే చక్కగా వీడియోలు అయితే తీయించుకుంటున్నారు. ఎంత బ్రిడ్జ్, ఇక్కడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తము గేట్లు ఉన్నాయి చూడండి, ఈ గేట్లు ఎత్తితే వాటర్ అయితే అవతలకి ఫ్లో అవుతున్నాయి. గేట్ ఎత్తితే వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా బండి హ్యాండిల్ మీద కూర్చుంది. బోట్ రైడింగ్ కూడా ఉందండి, పెద్ద బోట్ అయితే ఉంది. ఇదిగోండి ఇప్పుడు బోట్ అయితే ఎక్కుతున్నాం. పార్క్ అంతా తిరిగి ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాము అన్న టైంలో మా మరిది గారు అయితే మా అందరికీ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ బోట్ షికార్కి వెళ్దామని చెప్పి మా అందరికీ టికెట్స్ అయితే తీసుకొచ్చారు. నాకైతే ఈ బోట్ ఎక్కాలంటే ఫస్ట్ భయం వేసింది, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్లు అయితే చూస్తూ ఉంటాం కదా. కానీ ఒక్కసారి ఈ బోట్ ఎక్కి కూర్చున్న తర్వాత అవన్నీ మర్చిపోయాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే ఇలా బోట్ షికార్కి అయితే వెళ్ళబోతున్నాను. బోట్ అయితే ఎక్కి కూర్చున్నాము, స్టార్ట్ అవ్వలేదు. జాకెట్లు అయితే ఇచ్చారు, అందరం లైఫ్ జాకెట్లు అయితే వేసుకొని అయితే కూర్చున్నాము. నేను మా చెల్లి మా హస్బెండ్ ఒక సైడ్ అయితే కూర్చున్నాము. కదిలింది బోట్ అయితే. ఇదిగోండి ఇందాక నేను పైనుంచి వీడియోలు తీశాను కదా, డ్యాము అక్కడ కనిపిస్తుంది. చాలా దూరం వచ్చేసాము. ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న ట్రిప్పులు అయితే ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్నీ మర్చిపోయి కొద్దిసేపు అయితే చక్కగా ఎంజాయ్ చేయవచ్చు అందరూ. తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని ఇక్కడైతే కూర్చున్నారు. ఇక్కడ బ్యాక్ సైడ్ గుట్ట అయితే కనిపిస్తుంది కదా, అక్కడ అద్దాల మేడ అని ఒక బిల్డింగ్ ఉండేదంట, కానీ ఇప్పుడైతే పాడైపోయిందంట అండి. ఇక్కడైతే లైఫ్ జాకెట్లు అస్సలు తీయొద్దని అయితే చెప్తున్నారు డ్రైవర్ అన్న అయితే, ఎందుకంటే ఇక్కడ చాలా లోతు అయితే ఎక్కువగా ఉంటుందంట.
కదా అండి సూర్యుడు అయితే. సన్ చూడండి, వాటర్ ఫ్లో చూడండి. డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఇలా తిప్పేస్తున్నారు, అయితే మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాము. ఇదిగోండి ఇక్కడ చిన్న గేట్ 13 గేట్స్ ఉన్నాయంట. కరెక్టా కాదా కామెంట్ అయితే చేయండి. ఇందులో కూడా రైడ్ చేసుకోవచ్చు. వచ్చేసాము మనం, ఎక్కడైతే బోటెక్కి లోపలికైతే వెళ్ళాము మళ్ళీ అదే ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ ఎక్కాము మనం, మళ్ళీ ఇక్కడికైతే తీసుకొచ్చేసారు. అయిపోయింది మన బోట్ రైడింగ్. నాకైతే భలే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మన ఛానల్కి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుకుల లైఫ్ స్టైల్లో ఇలా కొంచెం సేపు బయటకు వస్తే ఏదో తెలియని ఆనందం అంతే. కొంచెం మీకు ఎలా అనిపించింది ఈ బోట్ షికారు? మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో అయితే కలుసుకుందాం. ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే తీసారో బోట్ మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నారు. దగ్గరకు వచ్చేస్తుంది.